నిజాం కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజశేఖర్ తెలిపారు. ప్రతిష్టాత్మక నిజాం కాలేజీకి 10 ఏళ్ల తర్వాత న్యాక్ నుంచి ఏ గ్రేడ్ వచ్చిందన్నారు. సోమవారం బషీర్బాగ్లోని కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడారు. నిజాం కాలేజీలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని, కోర్సు పూర్తి కాగానే ఉద్యోగాలు సాధించేలా స్టూడెంట్లను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. న్యాక్ నుంచి ఏ రావడం తమకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించిందని ఆయన స్పష్టం చేశారు. నిజాం కళాశాల న్యాక్ 4 సైకిళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశం. నిజాం కళాశాల గత 3 న్యాక్ సైకిల్స్ పూర్తి చేసుకొని ఫిబ్రవరి నెల 24, 25వ తేదీన న్యాక్ పీ టీం నిజాం కళాశాలను సందర్శించడం జరిగింది. ఆ 2 రోజులు వివిధ విభాగాల్లో వారు సమీక్షలు జరిపి తర్వాత వారి యొక్క రిపోర్ట్ను సమర్పించడమైనది. ఇందులో భాగంగా 3 రోజుల క్రితం న్యాక్ విడుదల చేసినటువంటి ర్యాంక్ నిజాం కళాశాలకు ఏ గుర్తింపు ఇస్తున్నట్టు ధృవీకరించారు. దీనికి ప్రిన్సిపల్గా మరియు వ్యక్తిగతంగా మా యొక్క బోధన సిబ్బందిని మరియు బోధనేతర సిబ్బంది, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు మరియు వివిధ విభాగాలకు చెందినటువంటి అందరి సమిష్టి కృషి వల్ల నిజాం కళాశాల నేడు పూర్వవైభవం తీసుకొని ఏ గ్రేడ్ సాధించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ కళాశాల 138 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినటువంటిది. దీనికి నేను 42వ ప్రిన్సిపల్గా 3 నెలల క్రితం బాధ్యతలు తీసుకోవడం జరిగింది. తదనంతరము న్యాక్ గుర్తింపుకై అహర్నిశలు అందరము ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర ఉద్యోగులు మరియు విద్యార్థులు మరియు అందరూ సమిష్టిగా కృషి చేసి దీన్ని ఒక ఉన్నతమైనటువంటి విద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అన్ని మార్పులను చేసుకుంటూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. మా యొక్క కళాశాల యొక్క 26 విభాగాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 4000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అందులో 2900 మంది వరకు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మరియు 1100 వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ విద్యను అభ్యసిస్తున్నారు. వారికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి అనుగుణంగా వారి యొక్క సబ్జెక్టు పరంగా పాఠ్యాంశాలను మార్పు చేస్తూ ముఖ్యంగా కరికులం డెవలప్ చేసుకుంటూ గ్లోబల్ ఎడ్యుకేషన్ లెవెల్ స్టాండర్డ్స్ ఇవ్వడానికి అహర్నిశలు మా బోధన సిబ్బంది అందరూ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాకు ఒక మంచి గుర్తింపు వచ్చిందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ మరియు వివిధ దేశాలకు చెందినటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత కొన్ని రోజులుగా జరిగినటువంటి కోవిడ్ కారణంగా విదేశీ విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గింది. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి ఏ గ్రేడ్ మూలంగా తప్పకుండా మేము పునర్వైభవాన్ని పొందుతామని సగౌరవంగా చెప్తున్నాను. అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి కళాశాలను ఎంచుకోవడము జరుగుతుంది విద్యార్థులు తన యొక్క విద్యను అభ్యసించడము. అందులో భాగంగా దోస్తులో మేము ఈసారి తప్పకుండా మంచి గుర్తింపు వచ్చింది కాబట్టి ఉన్నతమైనటువంటి ఆశయాల కొరకై ఎవరైతే విద్యను అభ్యసిస్తుంటారో వారందరికీ మా యొక్క పూర్తి సహకారంతో కంపల్సరీ వాళ్ళందరికీ మంచి విద్యను అందించి వారు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ విద్యాలయం సేవలు అందిస్తుందని తెలియజేస్తున్నాను.